హాయ్ అందరికీ నమస్కారము. ఇప్పుడు వాకింగ్కి వచ్చినాను. సో 4:30 అయింది. ఈ పొద్దు స్కూల్ గ్రౌండ్కి వచ్చినాను. ఇక్కడంతా బాగున్నది వాకింగ్ చేసేదానికి. నేను 6 ప్యాక్స్ చేయాలనేసి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఫిబ్రవరి 16 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 6 ప్యాక్స్ చేస్తాము అనేసి. సో ఇంతవరకు ఇంకా ఫుల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు. నాకు తెలిసి నేను ఓవర్ ఫోర్స్ చేసేయలేదు. ఎలా అంటే మనము నెలలు సంవత్సరాలు ఇంకా మనం ఫ్యాట్ని భద్రంగా పెట్టుకుంటాము. కడుపులో మనం తినే దాంట్లో కూడా అంత కంట్రోల్గా ఉండలేదు. ఒకేకిత అట్లా కంట్రోల్ చేయకూడదు. సో దాన్ని ఇంకా కొద్దిగా స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేసుకోవాలా. సో దాన్ని ఇంకా దగ్గర ఒక 2.5 months అయిపోయింది. అయితే కూడాను ఓకే, నాకు డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంది. నేను చేస్తూ ఉండేది ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను, వర్కౌట్స్ అంతాను. సో నాకు ఈ బాడీ అయితే ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉంది. బట్ స్టమక్ అయితే లైట్గా తగ్గింది. మేబీ ఒక 1 inch అయితే తగ్గింటుంది. దానికన్నా జాస్తి ఏం లేదు. బట్ డిఫరెన్స్ అయితే ఎప్పుడు వస్తుందంటే కన్నా మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటే, కన్సిస్టెన్సీ ఉంటే కంటిన్యూగా ఇంకొక 2-3 months మనం కంటిన్యూగా చేస్తూ ఉంటే అన్ని వర్కౌట్స్ అంతే రిజల్ట్ అనేది స్పీడ్గా ఒక లెవెల్ వరకు రిజల్ట్ వచ్చేలేదు, తక్కువగా ఉంటుంది. టైం అయినాక రిజల్ట్ వచ్చి ఇమీడియట్గా వస్తూనే ఉంటుంది, స్పీడప్ అవుతూ ఉంటుంది. ఎట్లయితే మనము ఒక 1 week 2 weeks వరకు ఎగ్జాంపుల్కి పుషప్సే మనం ఎత్తుకుంటున్నట్టే కూడాను ఒక 2 weeks వరకు మనకి ఆ పెయిన్ అనేది ఉంటుంది. ఒక 20 పుషప్స్ డైలీ చేస్తూ ఉండమంటే ఫస్ట్ డే వచ్చి ఒక 20 పుషప్స్ చేసినామంటే సెకండ్ డే థర్డ్ డే మ్యాక్సిమం పెయిన్స్ ఉంటుంది. అండ్ ఇంకా 4th day మనం తిరిగా చేస్తామంటే 5th day పెయిన్ ఉంటుంది. అట్లా మనం ఒక 2 weeks వరకు ప్రాక్టీస్ చేయాల్సి పడుతుంది. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామంటే ఒక 2 weeks పైన అలవాటు అవుతుంది. మనము 15-20 పుషప్స్ చేసేది అట్లే ఒకటి ఇంక్రీజ్ చేసుకొని పోతూ ఉండొచ్చు. అనేక మనకి పెయిన్ ఉండేలేదు, అలవాటు అయిపోతుంది. మన బాడీ ఇది ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది, మజిల్ పెరుగుతూ ఉంటుంది. సో అదే మాదిరి మన బాడీ వచ్చి మనము ఒక 3 months 4 months బాగా వర్కౌట్స్ చేస్తూ ఉండమంటే అన్నీ మనకి పెయిన్స్ ఉండేలేదు, మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, లోపల ఉండే ఫ్యాట్ ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఆఫ్టర్ 4 months వచ్చి ఇంప్రూవ్మెంట్ అనేది మ్యాసివ్గా ఉంటుంది, బాగుంటుంది. సో దాన్ని ఇంకా మనకి ఎక్సర్సైజ్ చేసేది అలవాటు అయ్యే వరకు కొంచెము కష్టము, రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అన్నీ ఇంకా ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. సో దాన్ని ఇంకా ఎవరైనా స్టార్ట్ చేస్తే కూడాను కొంచెం స్లోగానే స్టార్ట్ చేయండి, అవసరం పడదండ. ఓవర్గా ఒకే దీనిలో చేయాలనేకపోతే మనకి బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా కంటిన్యూగా చేసుకొని పోతూ ఉండాలి. మనము ఇబో చేసి ఒక 3 దినాలు 4 దినాలు గ్యాప్ ఇడిచేది అదంతా మనం ఈ పొద్దు 5 చేస్తూ ఉన్నామంటే 5 పర్వాలేదు, డైలీ 5 చేసుకొని పోతామంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది, కంటిన్యూగా చేస్తూ ఉంటామంటే. సో దాన్ని ఇంకా అట్లా చేసుకునేది బెటరు నాకు తెలిసి. సో వాకింగు, జాగింగు నార్మల్గా ఈజీగా ఉండేది మనకి వాకింగు. నెక్స్ట్ జాగింగు ఒక 2 రౌండ్లు 3 రౌండ్లు రన్నింగ్ చేస్తే బాగుంటుంది. సో అదే మాదిరి నెక్స్ట్ పుషప్స్, సిట్అప్స్ రెగ్యులర్గా చేసేది. నీకు నార్మల్గా ఇప్పుడు ఛానల్లో పెట్టిండే వీడియోస్ చూసుకుంటారంటే కూడా చాలు, అవంతా బేసిక్ ఎక్సర్సైజ్ వామప్స్. సో ఆ మాదిరి చేసుకుంటా. సో రిజల్ట్ అనేది నార్మల్గా మనము ఏమన్నా కానీ ఈ హ్యాండ్స్ ఇవంతా బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, పుషప్స్ చేయొచ్చు, సిటప్స్ చేయొచ్చు. బట్ మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించేది ఆత్రం పడి మనము తగ్గించకపోకూడదు. సో దాన్ని ఇంకా వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. గాలి బాగుంది, నేచురల్గా ఉంది. మా స్కూల్ గ్రౌండ్, మేము చదివిన స్కూల్ ఇది. మేము అప్పుడు 6th 7th 8th ఆ టైంలో చెట్లని పెట్టి పెద్ద చేసిండేది ఇవంతా.
సో మనం నార్మల్గా హోమ్ వర్కౌట్సే కాకుండా ఇట్లా గ్రౌండ్కి వస్తే కన్నా సింగిల్ బార్ డబుల్ బార్ ఉంటుంది, పుల్అప్స్ చేయొచ్చు, డబుల్ బార్లో పుషప్స్ చేయొచ్చు, ఇంకా డబుల్ బార్లో చాలా వర్కౌట్స్ అయితే చేయొచ్చు. బాగుంటుంది మనకి డబుల్ బార్లో చేసేదానికి. వాటిని చేసి ఎప్పుడైనా చూపిస్తాను. సో ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మంచి గాలి, మంచి వాతావరణం స్కూల్ దగ్గర. సో మనకి నన్ను కూడా చెప్తున్నాను, చెట్లు ఉండే తావా మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 2 వీక్స్ ఇంకా క్లైమేట్ కొంచెము పర్వాలేదు. 1 వీక్ ఇంకా 1 వీక్కి ముందర ఎంత ఎండ ఉందంటే అంత హీట్కి తట్టుకునే కాకుండా ఉండే. సో ఒక చెట్టు కింద పోయి మనం ఆ టైంలో నిలుచుకుంటే ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉన్నాం. ఆ టైంలో అనిపిస్తుంది ఆ వాల్యూ, ఆ చెట్టు యొక్క వాల్యూ ఎంత అనేసి. సో దాన్ని ఇంకా ఎంతైతే అంత ఒక చెట్టు అట్లీస్ట్ మనము మనిషిగా పుట్టినాము, ఒకే ఒక చెట్టు పెట్టి పెద్ద చేస్తే కూడా చాలు, మనకి మన జీవితం ధన్యమైపోతుంది. అట్లా చేయాలా. సో నార్మల్గా ఇప్పుడు వాకింగ్ వస్తూ ఉన్నాము, వాకింగ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా అనేదానికన్నా ఇంకా కొంచెము ఇంట్రెస్ట్గా ఉండేదానికి నెక్స్ట్ టైం ఇంకా ఏమైనా స్టోరీస్ వాకింగ్ చేసుకొని స్టోరీ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే టైంపాస్ స్టోరీస్ కాకుండా మన లైఫ్కి ఏమైనా యూస్ అయ్యే మరి మోరల్ స్టోరీస్ అట్లాది. ఇప్పుడంతా మోరల్ స్టోరీస్ అవంతా మనకేం కనిపిస్తలే, అంతా పాలిటిక్స్ అయిపోయింది. అంతా ఒకతర నెగిటివ్ న్యూస్, నెగిటివ్ ఇదే ఉంది. అంత ఇంపాక్ట్ అంతా ఫుల్ న్యూస్ అంతా అట్లా ఉంటుంది, ఓపెన్ చేస్తే నెగిటివ్గా ఉంది. సో మనకి అట్లా మనం లైఫ్లో ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలనే దానికి ఒక మోరల్గా ఉండే నీతి, నిజాయితీ, న్యాయంగా, ధర్మంగా ఎట్లా బతికేది. సో ఇట్లా స్టోరీస్ ముందర స్కూల్లో చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మ్యాక్సిమం అంతా ఏం లేకుండా అయిపోయా. దాన్ని చెప్పేకి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం మనము ఫాలో చేయాలా, ఫాలో చేసి దాన్ని చెప్పాలా, అట్లా చెప్పేకి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.